నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎమ్మెల్యే కేటీఆర్ పై మంత్రి వివేక్ ఫైర్ గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు అధికారులకు పలు సూచనలు చేసిన జగిత్యాల కలెక్టర్ ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కలెక్టర్తో కలిసి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వివిధ పార్టీలు కుల సంఘాల ఘన నివాళి ఇక వార్తల్లోని వివరాలు ఈ కార్ రేస్ కేసుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. అది ఒక లొట్టపీసు కేసు అయినప్పుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి హోదాలో మొదటిసారి సిరిసిల్లకు విచ్చేసిన భూగర్భ గనులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సకల జనుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి ర్యాలీగా వచ్చి సిరిసిల్లలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, అందుకే ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మీకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎందుకంటే ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు డ్రింకింగ్ వాటర్ సప్లై ట్విన్ సిటీస్ కోసం హైదరాబాద్ సికింద్రాబాద్కి నీళ్ల విషయంలో ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు ప్రాణాయంత చివర ఏదైతే వారు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజుల్లో కొట్లాడి ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేసి 36,000 కోట్ల ప్రాజెక్టులో 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 24,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయ్యేది. కానీ కావాలని కమిషన్లు దోచుకోవడానికి ఆ ప్రాజెక్టు తుమ్మడియాడ నుంచి చేంజ్ చేసి మన కాళేశ్వరం తీసుకుపోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ డిజైన్ వాళ్ళే కట్టినారు, వాళ్ళ హయాంలోనే ఆ ప్రాజెక్టు కుంగిపోయింది. అక్కడ ఆ ప్రాజెక్ట్ వలన ఒక్క బొట్టు నీళ్లు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరికి లాభం పొందలేదు. రానున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని గోదావరి వద్ద స్నాన ఘట్టాలను వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. స్నాన ఘట్టాల నిర్మాణం కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. పుష్కర స్నానం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ధర్మపురికి వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. గత పుష్కరాలకు సుమారు 60 లక్షల మంది భక్తులు ధర్మపురికి తరలివచ్చారని గుర్తు చేశారు. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్నానఘట్టాలు, రోడ్డు, పబ్లిక్ టాయిలెట్స్ తదితర వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఆలయ ఈవో శ్రీనివాస్, పాలక మండలి చైర్మన్ జక్కు రవి ఉన్నారు. ధర్మపురి టెంపుల్ దగ్గర ఉన్న గోదావరిలోనే పుష్కరాలకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ పుష్కరాలకు సుమారు 60 లక్షల మంది వచ్చారు. ఇప్పుడున్న పుష్కరాలు రీసెంట్గా జరిగిన కాళేశ్వరం పుష్కరాలు చూసుకుంటే మనకి సుమారుగా 2 కోట్ల మంది జిల్లాకి వచ్చే అవకాశం ఉంది. సో 2 కోట్ల మందికి సరిపడా మనకి ఫస్ట్ ఘాట్స్, పార్కింగ్ ప్లేసెస్, రోడ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా మనం ఫెసిలిటీ స్టార్ట్ చేసుకోవాలి. సో 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్లీ మనం ఘాట్స్ ఎక్కడెక్కడ ఘాట్స్ ఉన్నాయి, ఇంకా కొత్త ఘాట్స్ ఎక్కడెక్కడ కట్టాలి, ఘాట్ ఎక్స్టెన్షన్ ఎక్కడెక్కడ చేయాలి అని చెప్పి మనము ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మనకి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మనకి సీఎం గారు మీటింగ్ ఉందని చెప్పి, సో మనకి ఒకసారి డైరెక్ట్గా చూస్తే మనకి ఐడియా వస్తుందని దీంతో ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చూసి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మేము కూడా చూసాం విత్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, టెంపుల్ ఈవో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి చూడడం జరిగింది. సో బేసిక్ ప్రిలిమినరీ ఐడియా వచ్చింది. ప్రిలిమినరీ ఐడియా ప్రకారం మనం స్టేట్ గవర్నమెంట్కి ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ మనం ఏమేమి ప్రపోజ్ చేయొచ్చు అనేది మనము పంపిస్తాం.
తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి కన్సల్టెంట్స్ కూడా వస్తారు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఉంటారు, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నెల రోజుల్లోగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి చర్యల్లో భాగంగా ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ పరిసరాల్లో 500 మీటర్లలోపు భూముల్లో నిర్మాణాలు గాని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గాని చేయకూడదన్నారు. ఆలయ భవిష్యత్తు అవసరాల కోసం అందరూ సహకరించాలని కోరారు. జిల్లాలోని ఈ అతిపెద్ద ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, రోడ్డుపైన సెంట్రల్ లైటింగ్ డివైడర్ ను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవో, ఆలయ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. మరి ఏదైతే ఉగ్గు పూజారులు కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి గుడి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారికి కూడా మనం 10%, గతంలో టికెట్ మీద 25% ఉంటే దాన్ని 30% చేయడం జరిగింది. మరి దాంతోపాటు దేవాలయానికి సంబంధించి రోడ్లు కానీ, మరి ఇక్కడటువంటి గెస్ట్ హౌస్ నిర్మాణం కానీ, దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలంటే తప్పకుండా మాస్టర్ ప్లాన్ అవసరం అని చెప్పి మరి కలెక్టర్ గారు కానీ, మా కమిషనర్ గారు కానీ మరి అందరం కూడా అనుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రాబోయే ఒక 1.5 మంత్ల మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా మరి దేవాలయాన్ని 100% అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా కంకణబద్ధులమై ఉండి దీన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఏదైతే ముఖ్యంగా మరి దేవాలయం నుండి ఒక 500 మీటర్ల వరకు ఇటు వెనుక కానీ, ముందు కానీ, దక్షిణ పక్క కానీ, ఉత్తరం పక్క కానీ, పడమర పక్క కానీ, తూర్పు పక్క కానీ ఇక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ చేద్దామనేది మరి ఆలోచన చేశాం. దాని కలెక్టర్ దృష్టి కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 14, 21, 28 వార్డుల్లో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి అనువైన ప్రొసీడింగ్ పత్రాలను విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో 43 కుల సంఘాలకు 2,50,00,000 నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఇప్పటికే వేములవాడ దేవాలయ అభివృద్ధి, రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 3వ వంతెన పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. మూలవాగు, గుడి చెరువులో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలు కోరుకునే పనులు, గత నాయకత్వం చేయలేని పనులు నా దృష్టికి వచ్చినప్పుడు ఓ సవాలుగా తీసుకున్న ప్రయత్నం, వాటిని అమలు చేసిన ప్రయత్నం చేస్తాం. సరే, అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకరిద్దరికి నష్టం జరగచ్చు, కానీ ఆ నిర్ణయం వల్ల వేలాది మందికి లబ్ధి జరుగుతుందన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కఠినమైన నిర్ణయం తీసుకున్న సందర్భం వచ్చిన సందర్భంలో నేను అనేక సందర్భం చెప్పిన, బహుశా ఒకరిద్దరికి ఇక్కడ నష్టం జరుగుంటే వారిని కూడా గుండెల్లో పెట్టుకునే విధంగా భవిష్యత్తులో వారికి కూడా సరైన సహకారం చేసే విధంగా ప్రభుత్వం పక్షాన కావచ్చు, వ్యక్తిగతంగా చేస్తానే మాట కూడా ఇచ్చిన సందర్భాన్ని మీ అందరికీ కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మీ వర్గాల ద్వారా కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ 54 సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. ఆ త్యాగాలు కూడా మరవలేదని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన, ఒక నిర్వాసితులు నష్టపోతే మరో ప్రాంతంలో వారికి లాభం అని ఈరోజు ప్రాజెక్టులలో కూడా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేసుకునే సందర్భంలో బాగానే ఇక్కడ కూడా మనం కార్యక్రమం చేసుకున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందులు ఎదురైనా తప్పని పరిస్థితుల్లో మనం రోడ్డు వేయడానికి కోసం ప్రయత్నం చేసినాం. ఇంచుమించు 80 ఫీట్ల రోడ్డు ఏదైతే రావాలనుకుంటున్నామో దానికి కూడా 6,50,00,000 రూపాయలు వెచ్చించుకొని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం రజాకార్లను ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత ఐలమ్మ అని పలువురు కొనియాడారు. ఆమె ధైర్య సాహసాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పోరాడిన అగ్రగామి మహిళా యోధురాలని గుర్తు చేశారు. ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. నేటి యువత ఐలమ్మ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అనేక పోరాటాలు చేసి భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డినటువంటి దీశాలి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పేదల పక్షాన
భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ సేవలతో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోటీలో ఉన్నటువంటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెడుతూ వారి కుటుంబ సభ్యులు కూడా రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి సందర్భం. వారి యొక్క ఆలోచన తీసుకొని ఇప్పుడు ఈ తరానికి స్ఫూర్తిగా ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలు వచ్చినప్పుడు ఆనాడు వారు చేసినటువంటి ఉద్యమాలను ఒకసారి నెమరు వేసుకొని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడం, అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, ఇలాంటి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కోర్టు చౌరస్తాలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు పెండ్యాల మహేష్, ప్రధాన కార్యదర్శి కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరిఖని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరిఖనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడిల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడిఓటు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కర్రి సంజీవరెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిందన్నారు. అనంతరం బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె పోరాటం, జీవిత చరిత్ర గడప గడపకు చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రి సంజీవరెడ్డి, బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, కడారి అశోక్రావు, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, గుర్రాల మల్లేశం పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు నాందిగా వాళ్ళకి ఇవాళ వీరవంతిగా పేరు వంతున్న చాకలి ఐలమ్మకు ఇవాళ వర్ధంతి సందర్భంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక నివారించడానికి సుల్తానాబాద్ రావడం జరిగింది. ఆమె చాలా మంది రజాకారులను, త్వరలను, రెడ్లను యుద్ధ ఉద్యమాలు చేసి వాళ్ళ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు ఇచ్చిన పోరాట స్ఫూర్తి, వారి యొక్క వీరత్వం, మరి వారు చేసిన పోరాటం ఫలితంగా ఆనాడు ఏదైతే సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలన్నీ మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఏదైతే ప్రజలందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షులు లోకుర్తి దేవయ్య, ఉపాధ్యక్షులు పొన్నం హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల రజక యూత్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, జోహార్ జోహార్, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ చౌక్ లో చాకలి ఐలమ్మ వర్ధంతికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాటాలను పార్టీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్ పాల్గొన్నారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం ఆనాడు నిజాం పాలనలోని రజాకారులతోని పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి ఒక తెలంగాణ వీరవనితగా అమరులైనటువంటి మరి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ వేములవాడ పట్టణంలో ఆ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డ తెలంగాణ సాయుధ పోరాటరాలైన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పట్టణ ఆధ్వర్యంలో మరియు పట్టణ రజక వాళ్ళ సమక్షంలో అందరం కలిసి పెద్ద ఎత్తున
వారి వర్ధంతిని పూలదాడుతో నిర్వహించుకొని ఒకసారి వారి పోరాటాలను స్మరించుకుంటూ పోతే ఈరోజు తెలంగాణ సాధించడం అంటే వారి స్ఫూర్తిని కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే 2022వ సంవత్సరం నుండి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం కూడా వారు అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన పక్క జిల్లా, ఉమ్మడి జిల్లా అయిన వరంగల్ జిల్లాలో పుట్టిన మన బహుజన బిడ్డ ఆనాడు రజాకారులకు, భూస్వాములకు, ఇలా పటేళ్లకు, పత్తందారులకు ఒక వ్యతిరేకంగా పోరాడి ఆనాడే సమన్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం కోసం గట్టి చాకిరి విముక్తి కొరకు పోరాడిన వీరవనిత మహిళ మన చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ అని అంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం, తిప్పని శ్రీనివాస్, చిలుక పెంటయ్య, సిరికొండ శ్రీనివాస్, గొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు. తాజా మాజా ప్రజాప్రతినిధులందరం కలిసి కూడా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజులలో మరి చాకలి ఐలమ్మ గారు మరి భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం, అణగారిన వర్గాల యొక్క ఉన్నతి కోసం వీర వనితగా పోరాటం చేసి మరి పెత్తందారి వ్యవస్థపై, రజాకారుల యొక్క వ్యవస్థ పైన పోరాటం చేసి పేద ప్రజల బాగు కోసం ఆ రోజుననే మరి గలమెత్తినటువంటి ఒక వీరవనిత. తెలంగాణ వీరవనితకు ఈ రోజున ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రచక సంఘం అధ్యక్షులు గూడెపు రవి, బాల భూదయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేడీసీసీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, బీజేపీ అధ్యక్షులు కోడె రమేష్, గంటా అశోక్, రాచర్ల పార్థసారథి, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు ముందుకు సాగిన విషయాన్ని కూడా ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉండడో అంటే ఏదో మారుమూల ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉన్న ఆనాడు అరాచకాలకు, అణిచివేత ధోరణి, రాచరికాన్ని అంతం చేసే దాంట్లో ఆమె పోషించిన పాత్ర, ఆనాడు గడీలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయం. ఇవాళ ఎంతవరకో మందికి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అంతకు మొదలు పోరాటాలు, తెలంగాణ గడ్డ మీద జరిగిన అన్ని పోరాటాలకు కూడా ఆమెను స్ఫూర్తిదాతగా తీసుకొని ఉద్యమాలు కొనసాగినాయి. మొన్నటికి మొన్న రాష్ట్ర సాధనలో ఆమెను ప్రతి ఒక్కరు కూడా పార్టీలు కానీ, లేకుంటే ఉద్యమకారులు కానీ, లేకుంటే మేధావులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ సమయంలో ఆమెను స్మరించుకుంటూ. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని గణపతి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, వేద పండితులు పాలపు ప్రవీణ్ శర్మ, స్థానిక వేద పండితులు గోపాల్ శర్మ, రాములు శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సంకటహార చతుర్థి. ఈ సంకటహార చతుర్థిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో హేరంబ గణపతికి ఉదయం విశేష పూజలు జరిగాయి. ఈ సంకటహార చతుర్థిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకం, అదేవిధంగా గణపతి అథర్వ శీర్షాభిషేకం, అష్టోషధ నామార్చన, ఆరతి మంత్రపుష్పాలు విశేషంగా జరిగాయి. ఈరోజు విశేషం ఏమిటంటే ఈ గణపతి సంకటహార చతుర్థిని వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి సర్వ విఘ్నాదులకి కార్య విజయం కలుగుతుందని చెప్పబడ్డది. వారు ఏ కోరిక కోరుకుంటే వారికి ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ చెప్తున్నారు, అయ్యా మాకు సంతానం లేకుండే సంతానం కలిగింది, మాకు ఉద్యోగం లేకుండే ఉద్యోగం దొరికింది. ఎంతోమంది వచ్చి భక్తులు చెప్తున్నారు. కనుక ఈ గణపతికి
ఈ సంకటహర వ్రతాన్ని పాటించండి. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు రేపటికి 7 ఏళ్లు. సుమారు 100కు పైచిలుకు భక్తులు కొండగట్టు అంజనను దర్శించుకుని తిరుగు ప్రయాణం కాగా గుట్టపై నుండి కిందకు వస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో 67 మంది మృతి చెందగా ఎంతో మంది క్షతగాత్రులుగా మారారు. ప్రమాదం జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటనపై అప్పటి ప్రతిపక్షాలు గాని ఇప్పటి ప్రతిపక్షాలు గాని స్పందించిన దాఖలాలు లేవు. దీంతో 7 ఏళ్ల నుంచి బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల జీవితాలపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ. కొండగట్టు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా 7 ఏళ్లు పూర్తయింది. ఈ ప్రమాదంలోని ప్రయాణికుల హాహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను నేటికీ కలవరపెడుతూనే ఉన్నాయి. అయితే ప్రమాదానికి కారణమైన ఘాట్ రోడ్డు వద్ద అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు. ఘాట్ రోడ్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదం అనంతరం కొద్ది రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేశారు. ఆ మార్గం గుండా వాహనాల రాకపోకలను నిషేధించారు. తర్వాతి కాలంలో ఘాట్ రోడ్డుకు కొంతమేరకు మరమ్మతులు చేపట్టారు. కొన్ని చోట్ల రక్షణ గోడల నిర్మాణం చేపట్టారు. గతంలోనూ ఈ ఘాట్ రోడ్డుపై చాలా వరకు ప్రమాదాలు జరిగాయి. ఇప్పటి వరకు వాటిలో 150 మందికి పైగానే భక్తులు మృతి చెందగా వందలాది మంది గాయపడినట్టు లెక్కలు చెప్తున్నాయి. అయితే 3 ఏళ్ల క్రితం షరతులతో కూడిన వాహనాల రాకపోకలకు అనుమతించిన అధికారులు ఆ తర్వాత పర్యవేక్షణను గాలికి వదిలేశారని విమర్శలున్నాయి. మృతుల కుటుంబాల్లో సుమారు 60 మందికి పైగా కొడిమ్యాల మండలానికి చెందిన వారే ఉండగా తమకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పాటు ఆర్టీసీ 10 లక్షలు అందించి చేతులు దులుపుకున్నదని పలువురు చెబుతున్నారు. క్షతగాత్రులుగా మారిన ఎంతో మంది నేటికి మంచానికే పరిమితం కాగా బాధితులు కనీసం పెన్షన్ కు కూడా నోచుకోకపోవడం బాధాకరం. కొండగట్టు ప్రమాద బాధితులను ఆదుకునే దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా స్పందించి తమ కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. జగిత్యాల గ్రామీణ మండలం కల్లెడలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదన్న కారణంగా గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించినట్టు బాధితులు తెలిపారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్టుగా తెలిసింది. దీంతో బాధితులు జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే గణపతి నిమజ్జనం అప్పుడు గ్రూప్లో డిస్కషన్ జరిగింది సార్. కొంతమందిని వల్గర్గా మాట్లాడారు. దానికి ఇదేందని మేము అడిగినందుకు అందరూ ఒకటై మమ్మల్ని కుల బహిష్కరణ చేసారు. ఫస్ట్ కులంలోకి పిలిపించారు. అప్పుడు మమ్మల్ని ఏంటంటే మిమ్మల్ని పిలిపిస్తుందని చెప్పలేరు. కులం గురించి సమస్య అని అన్నారు. అక్కడికి పోయినాక దండు పెట్టమన్నారు. ఫస్ట్ మ్యాటర్ ఏందని తెలిసినాక పెడతామని మేము అన్నాం. మమ్మల్ని అందరినీ దొబ్బేసారు. దొబ్బేసి గ్యాప్లు ఏంటంటే మొత్తం రాసుకున్నారు. అది రాసుకున్నది కూడా మాకు తెలియదు. తప్పు దాటించారు. తప్పు దాటించినాక ఎవరినని మేము అనుకున్నాం. మా పేర్లు తిన్నప్పుడు మేము ఎందుకు అనుకున్నాం సార్. ఎవరిని అనుకుంటే మమ్మల్ని అందరూ చూసి ఇట్లా తలుపులు వేసి అలా చేసిన వాళ్ళు మమ్మల్ని నేనా అన్నట్టు మాకు ఉల్టా ఇతని మీద కేసు పెట్టారు సార్. కేసు పెడితే ఇక మాకు కులం ఏడేస్తారు సార్. మళ్ళీ వాళ్ళే పరిష్కారం చేస్తారని మేము ఉన్నాం.
కులాన్ని కాదని అయితే మేము ఏమి అది చేయాలి. వాళ్ళు వచ్చి కేసు పెట్టిన వాళ్ళే, సార్ ఫోన్ చేసిన వాళ్ళే, వీళ్ళ మర్యాద పూర్వకంగా వచ్చి మేము కలిసినాం సార్. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుంది. అది ఆ గ్రామంలో ఒక కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేసి ఉంటే దాన్ని పీసీఆర్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ విల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో ఇప్పుడు మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటాం. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన ఈరవేణి రమ్య కుటుంబ కలహాలతో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే అమ్మ లేవమ్మ అంటూ తల్లి మృతదేహం వద్ద చిన్నారులు రోధిస్తున్న తీరు అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. ఇంట్లో చిన్న చిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం పలువురిని కలవరపెడుతోంది. మద్యం మత్తులో ఓ యువకుడు కత్తితో హంగామా చేశాడు. ఒక చేతితో మద్యం బాటిల్, మరో చేతితో కత్తి పట్టుకుని మహిళలపైన దాడికి ప్రయత్నించాడు. జిల్లా మంత్రికి, ఎస్పీ, డీఎస్పీకి చెప్పుకొమ్మంటూ బాధితులను నానా బూతులు తిట్టాడు. జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల గణేష్ నిమజ్జనంలో ఓ మహిళతో మల్లేష్ అనే యువకుడు దురుసుగా ప్రవర్తించగా ఈ విషయాన్ని సదరు మహిళ భర్త నిందితుడిని నిలదీసినట్లుగా సమాచారం. అప్పటికే పీకల దాకా తాగి ఉన్న నిందితుడు నన్నే ప్రశ్నిస్తావా అంటూ మహిళ ఇంటికి వెళ్లి హంగామా చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రికార్డింగ్ చేసుకో, డిఎస్పీ పంపి, ఎస్పీకి పంపి, చాకుంది బరాబర్, కత్తున్నది, బీరున్నది, కొడతా కొడతా కొడతా. నిన్న అయిందా? అల్లుడిని రికార్డింగ్ ఎందుకు పెట్టావు? వచ్చిన కడుగు రాదు, ఇప్పుడు ఫోన్ చేయి. నీ దగ్గర లేకపోతే ఆడ వచ్చాక ఉంటా. నువ్వు ఇంటి మీద వచ్చేది తెల్లారి పెడతావు. అవును, మాట్లాడితే చెప్పాను కొంచెం చంపుతా. నువ్వు చెప్పాను కొంచెం చంపుతావు. దగ్గర మాట్లాడుకో. అయితే ఆడే ఉండాలి. అయితే నేను నీ అల్లుడికి ఫోన్ చేయ. జగిత్యాల జిల్లాలో హైనా సంచారం కలకలం రేపింది. మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని గిడ్డంగి భవనం వద్ద హైనా అర్ధరాత్రి ఓ కుక్కపైన దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు జంతువు అడుగుల ఆనవాలను సేకరించి హైనాగా నిర్ధారించారు. గిడ్డంగి భవనంలో సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ పనిచేయకపోవడంతో హమాలీలు ఆందోళన వ్యక్తం చేశారు. భవనంలో సెక్యూరిటీ గార్డు లేకపోవడం, గోదాంలో పరికరాలు, కార్యకలాపాలపై నిఘా లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. ఈరోజు ఉదయం రోజువారీ పనిలో భాగంగా మేము ఉదయం 9 గంటలన్నరకు గోదాం దగ్గరికి రాగానే మా దగ్గర ఉండే ఒక కుక్కను విఘాత జీవిగా పడిపోయింది. దాని మెడల ప్రదేశం, అలాగే కాలి తొడ భాగం పూర్తిగా డ్యామేజ్ అయి మొత్తం బ్లడ్ గచ్చు మీద పడిపోయింది. ఏం జరిగింది, ఎలా జరిగింది, పక్కన ఉన్న కస్తూర్బా గాంధీ హాస్టల్ పిల్లలకు మాకు భయభ్రాంతులకు గురయ్యాము. ఎందుకంటే మేము
చాలా ఊర్లకు పనికి వెళ్ళేసి సాయంత్రం వరకు వచ్చి ఇక్కడున్న బైకులను తీసుకొని వెళ్తాము. భయం భ్రాంతికి గురి అది అయినా వేరే క్రూర జంతువు అన్నది మేము నిర్ణయించుకోలేకపోతున్నాము. దీనికోసం ఏదైనా అబ్జర్వేషన్లో ఉంచే సీసీ కెమెరాలు లాంటివి పెట్టి ఏ జంతువో ఎలాంటి క్రూర జంతువో కనిపెట్టగలరని మా యొక్క మనవి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి భారీ మెజార్టీతో గెలుపొందడంతో టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా గెలుపొందడం సంతోషకరమన్నారు. ఒక చిన్న కార్యకర్త స్థాయి నుండి నేడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఆ పదవికి వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, కడారి అశోక్రావు, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, గుర్రాల మల్లేశం, నాగరాజు, రమేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇది ఇండియా కూటమికి జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 152 ఓట్లతో అత్యామెడతో గెలవడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ ఇవాళ తమిళనాడు వాసి 1957లో ఆయన జన్మించింది. అక్కడ ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తించి చిన్న అంటే 16 ఏళ్ల వయసులోనే RSSలో శిక్షణ తీసుకొని తర్వాత అంచెలంచెలు ఎదుర్కొంటూ ఇవాళ కోయంబత్తూరు నుంచి వెళ్ళి ఒకసారిగా భారతీయ జనతా పార్టీ 98లో ఇవాళ ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత మన ఈ సిపి మన రాధాకృష్ణను మన తెలంగాణ గవర్నర్గా ఇక్కడ చేయడం జరిగింది. ఫస్ట్ తెలంగాణ కాకుండా జార్ఖండ్ గవర్నర్గా అక్కడ చేయడం జరిగింది. తర్వాత మళ్ళా మన తెలంగాణకు తర్వాత అలాగే ఇన్ఛార్జిగా ఇక్కడ మన మానసపుత అవసరం జరిగింది. కోయంబత్తూరులో మరి సౌత్ ఇండియాలో ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఉప రాష్ట్రపతిగా ఇవాళ చేసింది అంటే అది ఒక బీజేపీకే దక్కింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థ కోసం పనిచేస్తుంది, వ్యవస్థను బాగు చేయడానికి పనిచేస్తుంది, కరప్షన్కి అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కనుకనే మరి ఇలా ఎక్కడున్న అన్ని రాష్ట్రాలలో చూస్తూ ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా గత 60 ఏళ్లలో మీ తండ్రి తెచ్చిండు రాజీవ్ గాంధీ బ్యాలెట్ సిస్టమ్ తీసేసి ఈవీఎంలను తెచ్చిందే మీ తండ్రి. ఇలా రాహుల్ గాంధీ పుస్తకాలను పెట్టుకొని రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మరి ఇలా ఈవీఎంలలో ఇది జరిగింది అది జరిగింది అవకతవకలు జరిగినాయి అంటున్నా. నీవు మరి 60 ఏళ్ళు గెలిచింది నువ్వే కదా, మరి అవకతవకలతోటే నువ్వు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలో అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు పెద్దలకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. కంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులను పంపిణీ చేసి పలు సూచనలు చేశారు. మానేరు స్వచ్ఛంద సంస్థ అశ్విని హాస్పిటల్ డిస్టిక్ బ్లైండ్నెస్ స్కీమ్ ద్వారా అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, డాక్టర్ అభినయ్, కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ నాగరాజు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేంద్ర బాబు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిరిసిల్ల డివిజన్ ఆధ్వర్యంలో అడవిపదిర గ్రామంలో ఉచిత వైద్య శిబిరము అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి సహకారంతో నిర్వహించుతున్నాము. ఈ ఉచిత వైద్య శిబిరంలో పెద్దలకు పిల్లలకు అందరికీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వబడుతున్నవి. అవసరమైన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టు మరియు ఈ కంటి బాధలతో ఉన్న వాళ్ళకు కంటి టెస్ట్ కూడా చేసి వాళ్లకు తగు మందులు మరియు తగు జాగ్రత్తలు సూచించుతున్నాము. ఇప్పుడు ఈ కంటి సమస్యలు ఉన్నట్టయితే ఎల్లారెడ్డిపేటలో మానేరు స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచితంగా మూతబిందు ఆపరేషన్ నిర్వహించబడుతుంది. మీరు కావాల్సిన వారు అక్కడికి ఒక రోజు ముందొచ్చి పేరు నమోదు చేసుకున్నట్టయితే మీకు ఉచితంగా రక్తమూత్ర పరీక్షలు చేసి కూడా మీకు ఉచితంగా ఈ కంటి ఆపరేషన్లు కూడా చేస్తారు. అంతేకాకుండా గతంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు గత 10 సంవత్సరాలుగా 300 పైచీలకు ఉచిత క్యాంపులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ట్రైబల్ ఏరియా అయిన అడవి పదిరలో కూడా నిర్వహించడం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.